ప్రముఖ దర్శకుడు చిత్ర రచయిత శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. డిసెంబర్ 14, 1934లో తెలంగాణలోని త్రిపురాంతకంలో జన్మించారాయన. హైదరాబాద్లోని అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో డిగ్రీ పొందారు. ఆయన హైదరాబాద్ స్టేట్లో పుట్టారు. అనారోగ్యంతో తుది శ్వాస విడిచినట్టుగా చెబుతున్నారు. న్యూ వేవ్ సినిమాకు ఆద్యుడిగా వ్యవహరించారు శ్యామ్ బెనగల్. సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలపై శ్యామ్ బెనగల్ ఎన్నో సినిమాలు కూడా తీశారు. ప్రముఖ దర్శకుడు, చిత్ర రచయిత శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుల్లో ఆయన ఒకరు. డిసెంబర్ 14, 1934లో తెలంగాణలోని త్రిపురాంతకంలో జన్మించారాయన. హైదరాబాద్లోని అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీలు పొందారు. శ్యామ్ బెనగల్ 1970లో న్యూ వేవ్ సినిమాకు ఆద్యుడయ్యారు. ఆయన సినిమాలు సామాజిక సమస్యలు, అలాగే ఆర్థిక అసమానతలు, సామాజిక శ్రేణుల మధ్య ఉన్నటువంటి అంతరాలను ప్రతిబింబిస్తాయి. మా భూమి సినిమా దర్శకుడు నరసింహారావు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే అండి నరసింహారావు గారు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ గారు ఈరోజు మన మధ్యన లేరు. ఆయనతో మీకున్నటువంటి అనుబంధం ఎటువంటిది? మొదటిగా నేను మా భూమి దర్శకుని కాదు, మా భూమి దర్శకుడు గౌతమ్ ఘోష్. రైట్ సారీ, చెప్పండి. ఆయన నాకన్నా ఒక 12 ఏళ్ళు పెద్దవాడు. ఆయన మా ఊరి అల్వాల్, హైదరాబాద్ లో. ఆయన పేరు యాక్చువల్ గా శ్యామ్ బెనగల్. అతను సారస్వత్ కొంకిన్ బ్రాహ్మణ్. ఆయన ఇక్కడే పుట్టాడు, అల్వాల్లో. ఇక్కడే పెరిగాడు, ఇక్కడ చదువుకున్నాడు. నిజాం కాలేజ్ చదువుకున్నాడు. తర్వాత బాంబే వెళ్ళిపోయాడు. బాంబే అక్కడ గీతా దత్ అని గురుదత్ వైఫ్ కి వీళ్ళు చుట్టాలు శ్యామ్ బెనగల్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఉండి కొంతకాలం బ్లేజ్ అని ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో వర్క్ చేశాడు. దాంట్లో దాదాపు 400-500 యాడ్ ఫిల్మ్స్ చేశాడు. ఆ బ్లేజ్ వాళ్ళ కోసమే 1974-75 ఆ ప్రాంతంలో అంకుర్ అనే ఫిలిం హైదరాబాద్ లో చేశాడు. హైదరాబాద్ లో కాప్రా అని ఒక ప్లేస్ ఉంటుంది, కాప్రా మున్సిపాలిటీ కూడా ఉంది. అక్కడ ఒక ఫామ్ మీద అతను చిన్నప్పుడు ఆయనతో పాటు చదువుకున్న ఒక ఫ్రెండ్ భూస్వామి అతని కథ తీసుకుని ఆ శ్యామ్ బెనగల్ దానికి అడాప్ట్ చేశాడు. ఆ ఫిలిం ఫస్ట్ ఫిలిం అంకుర్. వాళ్ళ సెకండ్ ఫిలిం గుళ్ళ పోచంపల్లి అని కొంపల్లి అండ్ మేడ్చల్ మధ్యలో ఉంటుంది విలేజ్. అక్కడ విజయ్ తెండూల్కర్ అని ఫేమస్ ప్లే రైట్ మరాఠీలో. సో ప్రియా తెండూల్కర్ వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద ప్లే రైట్. ఆయన ఒక చిన్న న్యూస్ ఐటమ్ తెలంగాణ సాయుధ పోరాటం టైంలో 1940s అరౌండ్ 45, 46, 47 ఆ ప్రాంతంలో ఇక్కడ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ న్యూస్ పేపర్ లో రిపోర్ట్ అయితే ఆ చిన్న క్లిప్ అతనికి దొరికింది. అది శ్యామ్ బెనగల్ వాళ్ళు చూసి ఇది బాగుంటుంది, దీని మీద డెవలప్ చేయాలంటే ఆ చిన్న న్యూస్ ఐటమ్ మీద పేస్ట్ చేసి ఆయన నిశాంత్ అనే ఫిలిం చేశాడు. అది ఇక్కడ గుండె పోచంపల్లినే కొంపల్లి పక్కన ఒక 20 days 1 month ఉండి కంప్లీట్ ఆ ఫిలిం షూట్ చేసుకుని వెళ్ళాడు. దాంట్లో గిరీష్ కర్నాడ్, స్మితా పాటిల్, తర్వాత
షబనా ఆజ్మీ, నసరుద్దీన్ షా, అమరీష్ పురి, మోహా నగాష్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. అది ఆ రోజుల్లో ఉన్న ఈ ఫ్యూడలిజం క్రుయాలిటీ అంత తెలుస్తుంది దాంట్లో. సో ఆ 2 ఫిలిమ్స్ ఇక్కడ చేశాడు. తర్వాత మండి అనే ఫిలిం కూడా భువనగిరిలో చేశాడు. మండి యాక్చువల్ గా ద స్టోరీస్ ఫ్రమ్ పాకిస్తాన్ కథ అది, బట్ ఇక్కడ లోకల్ లొకేషన్స్ కి అడాప్ట్ చేసి మండి అనే ఫిలిం చేశాడు. తర్వాత కాలంలో 80s లో ఆయన సుష్మాన్ అనే ఒక ఫిలిం చేశాడు. అది గుండ్లపోచంపల్లి అని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉంటుంది. అక్కడ వీవర్స్ కమ్యూనిటీ ఉంటుంది. ఇక్కత్ అని బ్యూటిఫుల్ టైప్స్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు అక్కడ నేతగాళ్ళు నేస్తుంటారు. అది పెద్ద కమ్యూనిటీ. అది అక్కడ ఆ నేత కుటుంబానికి సంబంధించిన చేనేత కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబాన్ని తీసుకుని సుష్మాన్ అనే ఫిలిం చేశాడు ఇక్కడ. అది తెలంగాణ బ్యాక్డ్రాప్ లో చేశాడు. తర్వాత లాస్ట్ బహుశా మేబీ ఒక 10 years 12 years బ్యాక్ అనుకుంటాను, జిలానీ బాను అని ఫేమస్ రైటర్ ఉంది హైదరాబాద్ లో. ఆమె ఉర్దూ రైటర్, పద్మశ్రీ కూడా. సో ఆవిడ కథ అడాప్ట్ చేసి ఒక ఫిల్మ్ చేశాడు. ఇది కాకుండా ఇంకో ఫిల్మ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఏదో కథతో హైదరాబాద్ లో 4-5 ఫిల్మ్స్ చేశాడు ఆయన. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఆయన సినిమాల్లో మీకు నచ్చిన ఫిల్మ్ ఏంటండి? ఆయన చేసినటువంటి అన్ని ఫిల్మ్స్ లో చాలా బాగా చేస్తాడు ఆయన. అంటే అది యాక్చువల్ గా అతను కంప్లీట్ ఆర్ట్ ఫిల్మ్ కాదు. శ్యామ్ బెనగల్, మన మృణాల్ సేన్ అండ్ సచేత్రి లాగా కంప్లీట్ ఆర్ట్ ఫిల్మ్ కాదు కానీ, బట్ చాలా దగ్గరగా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి దాంట్లో. కాబట్టి శ్యామ్ బెనగల్ ఫిల్మ్స్ అన్ని కమర్షియల్ రిలీజ్ అయినాయి, సక్సెస్ అయినాయి. దాదాపు శ్యామ్ బెనగల్ బహుశా ఒక 20-25 ఫిల్మ్స్ అనే చేసి ఉంటాడు మినిమం. చాలా డాక్యుమెంటరీస్ చేశాడు. అది కాకుండా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఆయన చేసింది ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఆయన జైలు లెటర్స్ ఉంటాయి, మన కూతురుకి రాస్తాడు, ఇందిరాగాంధీకి లెటర్స్ రాస్తాడు. సో అది చాలా పాపులర్ బుక్. అది కాకుండా డిస్కవరీ ఆఫ్ ఇండియా అని వాళ్ళ అమ్మాయికి భారతదేశ చరిత్ర చెప్తూ ఒక పుస్తకం రాస్తాడు. అది వన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ మన ఇండియన్ లిటరేచర్ లో, భారతదేశ చరిత్ర. అది ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా అని 54 episodes గా భారత్ ఏ కోజ్ అనే పేరుతో అతను సీరియల్ చేశాడు. అది చాలా మంచి వర్క్ అయింది. అది మూర్తి దానికి ఫోటోగ్రాఫరు. మూర్తి అని బెంగళూరులో ఉండేవాడు. ఆయన చాలా గొప్ప ఫోటోగ్రాఫరు. నాతో పాటు ఆయన ఒకసారి కేరళలో కూడా ఒక ఫంక్షన్ లో కలిసి ఉన్నాము. ఆయనకి ఏదో అవార్డు వచ్చినప్పుడు నేను ఉన్నాను అక్కడ. నేను హరివిల్లి తీసుకెళ్ళాను అక్కడికి, కేరళకి. సో ఆ మూర్తి అనే ఫోటోగ్రాఫర్ ఏంటంటే ఈ గురుదత్ ఫిలిమ్స్ అన్నింటికీ మూర్తి ఫోటోగ్రాఫర్. లైక్ ప్యాసా, కాగజ్ కా ఫూల్, మళ్ళీ సాహెబీ और గులాం, చాలా ఫిలిమ్స్ కి ఆయన ఫోటోగ్రాఫర్. సో ఆ ఫోటోగ్రాఫర్ తో చేశాడు ఇది మన భారతీ కోచ్. అది చాలా విలువైన హిస్టారికల్ డాక్యుమెంటేషన్. అది దాదాపు 2nd century BC, 2nd century ADలో శిలపాధికారం అనే సంగం లిటరేచర్ లో వచ్చింది మన తమిళ్లో. ఆ 2 episodes దాంట్లో ఉంటాయి. దాని తర్వాత దానికి సీక్వెల్ మనీ మేకల్ అయ్యి, సో ఈ ఎపిసోడ్స్ దాంట్లో ఉంటాయి. చాలా హిస్టారికల్, అది ఒక ఇండియన్ స్టోరీ, ఇండియన్ హిస్టరీ చెప్పే విషయం అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మాకు తెలియని ఎన్నో విషయాలు శ్యామ్ బెనగల్ గారి గురించి మాకు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అలాట్ టు యూ.